అహంకారం లేని ఆత్మస్థైర్యం, సాధారణతోనే ఓ గొప్పతనం, జీవితాన్ని లోతుగా చూసే ఓ దృష్టికోణం, అన్నిటికన్నా మించి ఏ పాత్రనైనా ఇట్టే చేయగలిగిన నటనా ప్రావీణ్యం. ఇవన్నీ ఒక సైడ్ ఆఫ్ ది కాయిన్ అయితే, అన్నిటికన్నా గొప్పగా మన ఇంట్లో మనిషే కదా అని ఆడియన్స్తో ఏర్పరచుకున్న ఓ గొప్పటి అనుబంధం. సీన్ కట్ చేస్తే ఈ క్వాలిటీస్, ఈ క్యారెక్టరిస్టిక్స్ అన్నీ ఉన్నటువంటి నటి ఆమని గారు మనతో ఉన్నారు ఇవాళ. హలో ఆమని గారు, నమస్తే. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నాను. నాకు ఒక్కసారిగా ఆమని గారు 90స్లో మీరు ఒక వెలుగు వెలిగిన ఆ ఆమని గారే ఎగ్జాక్ట్గా ఇక్కడ ఉన్నారు. టైం గడిచింది అంతేగాని ఆమని గారు అలాగే ఉన్నారా అని అనిపిస్తోంది. డెఫినెట్లీ నేను బ్రహ్మాండం సినిమా గురించి మాట్లాడదాం అనుకున్నాను, కానీ బ్రహ్మాండమైన మీ బ్యూటీ సీక్రెట్ ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నాను ఇవాళ. థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఏం లేదు, అంటే జనరల్లీ ఆర్టిస్ట్ అంటే కొంచెం మెయింటైన్ చేస్తారు అందరూ, అలాగే నేను కూడా కొంచెం మంచిగా నేను ఎక్కువ వెజ్ తీసుకుంటాను, నాన్ వెజ్ తీసుకుని ఈ మధ్యన కొంచెం స్వీట్స్ కూడా మానేశాను. స్వీట్స్ కూడా మానేశారు. హెల్త్ మంచిదే కదా హెల్త్కి అనేసి అలా మనసు ఒకవేళ అలా గ్లో వచ్చింది. అంటే బీభత్సంగా డైటింగ్ చేస్తున్నారు అనేది అర్థం అవుతుంది. అది కూడా ఏంటి, న్యాచురల్ హైలైటర్ లాగా అసలు బుగ్గల దగ్గర, ముక్కు దగ్గర, చిన్ దగ్గర మెరిసిపోతోంది. ఒక పాలరాయి బొమ్మ మెరిసినట్లు మెరుస్తున్నారు. థ్యాంక్ యూ. మీరు అలా చెప్తుంటే వాళ్ళే థ్యాంక్ యూ. ఏం లేదు, అంటే ఈ మధ్యన కొంచెం బిజీ కూడా ఉన్నాము, సో ఆ ఎనర్జెటిక్ కూడా మాకు ఫేస్ రిఫ్లెక్ట్, ఆ సాటిస్ఫాక్షన్ కూడా అలా ఉంది అనుకుంటా. కరెక్ట్. ఆ హ్యాపీనెస్ అయితే స్పష్టంగా ఫేస్ లో గ్లో రూపంలో తెలుస్తుంది. అంతేగాని బ్యూటీ సీక్రెట్ చెప్పట్లేదు, చూసారా? ఏం లేదు, ఉంటాయి కదా మీకంటే బ్యూటీ ఏం లేదండి. మీరు న్యాచురల్గానే ఉన్నారు. అంటే మేము సినిమాలో ఫ్రూట్స్ తింటుంటాం, కొంచెం అవి ఏదో తింటుంటాం కదా ఫ్రూట్స్. ఒక పూట తింటారు, ఒక పూట ఫ్రూట్ అయితే. అవును, ఇది మా సీక్రెట్ అమ్మయ్య. ఇప్పుడు నాకు హాయిగా ఉంది. ఇప్పుడు అర్జెంట్ గా అది మనం ఇంప్లిమెంట్ చేసేయాలన్న ఒక ఫీలింగ్. అయితే ఈవినింగ్ నేను ఇంకా నైట్ ఫ్రూటే తీసుకుంటాను, రైస్ అలాంటివి ఓన్లీ ఆఫ్టర్నూన్ మాత్రమే ఫుల్ మీల్ తీసుకుంటా. సో ఇంకా నైట్ అయితే ఫ్రూట్సే. మీకు కాఫీ చాలా ఇష్టం అని విన్నా. చాలా. అది కూడా మానేశారా? అది కూడా ఈ మధ్యన మానేసా. ఈశ్వరా. నాకు ఫుడ్ అంటేనే మామూలుగా బిర్యానీ అలాంటి ఇష్టం. అందరూ కాఫీ అంటే నా ఫేవరెట్. సో అది దానికి కూడా ఒకటి చెప్తా. అందుకంటే నాకు కాఫీ చిన్న స్టోరీ అది. నాకు కాఫీ చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. మేము బేసికలీ బెంగళూరు కదా, అక్కడ చలికి మార్నింగ్ మా కాఫీ తాగుతూ ఇంకా అసలు మార్నింగ్ పని చేయదు, అలా ఉంటుంది. అది అలవాటు అయింది కూడా. హీరోయిన్ స్టార్ట్ అయినప్పుడు అందరూ అన్నారు కాఫీ తాగకూడదు, హీరోయిన్ అంటే నల్లగా అయిపోతారు, కాఫీ తాగితే బ్లాక్ అయిపోతారు, కలర్ తగ్గిపోతుంది, గ్లామర్ ఇలా చెప్తూ ఉంటారు. ఇప్పుడు కూడా చాలామంది చెప్తూ ఉంటారు, వింటుంటాను. సో నేను ఆ ఒక భయంతో ఏం చేశాను, కాఫీ మానేసా. హీరోయిన్ అవ్వాలి ఎందుకు అని టోటల్ కాఫీ మానేశాను. అది సాక్రిఫైస్ చేశాను. నేను హీరోయిన్గా ఉన్నాను. ఒకరోజు నేను సౌందర్య వేరే షూట్ అంటే విజయవాడ వెళ్తున్నాం, హైదరాబాద్ విజయవాడ. ఊరు విజయవాడనా? ఓకే ఫైన్. అక్కడికి వెళ్తున్నప్పుడు ఎయిర్పోర్ట్లో కూర్చోంటే ఇంకా బోర్డింగ్ పాస్ అనేది తీసుకుని కూర్చోంటే అక్కడ కాఫీ షాప్ ఉంది. సౌందర్య చెప్పింది, ఆమెని కాఫీ తాగుతామా అని. నేను కాఫీ తాగుతానంటేనేంటి, హీరోయిన్ కదా, మరి కాఫీ తాగకూడదు కదా. తను మంచి కలర్ ఉంటుంది, మీ కలర్ ఉంటుంది, మంచి కలర్ కాంప్లెక్షన్, నేను అంత మెయింటైన్ చేస్తాను కదా అని అనుకున్నా. నేను కాఫీ తాగుతానంటే, కాఫీ తాగుతావా నువ్వు అన్నా. అంటే నాకు కాఫీ అంటే చాలా ఇష్టం, నాకు కూడా చాలా ఇష్టం అన్నాను. అంటే అప్పుడు అనుకున్నా చాలా తప్పు, రాంగ్ డిసిషన్. ఎందుకంటే ఆ అమ్మాయి అంత కలర్ ఉంది, కాఫీ తాగుతుంది కదా, ఏం కాలేదు కదా, మరి నేనంతకు తాగకూడదు. మళ్ళీ అప్పటి నుంచి స్టార్ట్ చేశాను నేను. సో మళ్ళీ సౌందర్యం చూసి మళ్ళీ తాగడం స్టార్ట్ చేశాను కాఫీ. సో ఇప్పటిదాకా ఆపలేదు. ఇప్పుడు ఈ మధ్యన కొంచెం మార్నింగ్ కాఫీ తాగడం మనసు, ఎందుకంటే ఎంటీ స్టమక్లా తాగకూడదని ఒక డాక్టర్ సజెస్ట్ చేశారు. కరెక్ట్, అది ఫాలో అవుతున్నాను. ఈవినింగ్స్లో ఎప్పుడైనా అలా కొంచెం, అది కూడా ఒక 2 సిప్. నా ఇంట్రొడక్షన్లో కూడా నేను ఈ పాయింట్ మెన్షన్ చేశాను, మీరు గుర్తుంచుకున్నారా? సాధారణతోనే గొప్పతనంగా చూపించుకునే ఒక పర్సనాలిటీ మీది. మీకు సినిమా అంటే ఇంత ఇష్టం కదా ఆమని గారు, సినిమానే మీరు ఒక పీరియడ్లో ఎందుకు సాక్రిఫైస్ చేశారు? అంటే పెళ్ళి, పిల్లలు, ఈ నేపథ్యంలో. అది అక్కడ దగ్గరికి వచ్చామంటే అది ఫేట్ అనే చెప్పాలి. అంటే ఆ టైం నాకు అలా అనిపించింది. ఇప్పుడు ఆ టైంకి అది కరెక్ట్ అనిపించింది నాకు. అంటే వాట్ పుష్డ్ యూ టు మేక్ సచ్ అ హార్డ్ డెసిషన్? అంటే
ఒక మంచి పర్సన్, ఒక హార్ట్ఫుల్గా నన్ను చూస్తారేమో ఒక ఎక్కడో ఒక భరోసా వచ్చింది. ఒక మంచి మనిషి నాకు హస్బెండ్గా వచ్చారు, ఎందుకు నేను అది డిసిషన్ తీసుకోకూడదు, మళ్ళీ అది మిస్ అవుతుందేమో అని అప్పుడు అలా చేశాను అనమాట. బట్ అది ఓకే, నాకు ఆ లైఫ్లో ఏం ప్రాబ్లం రాలి. బట్ నేను సినిమా వదిలేసాను అనేది అక్కడ ఎక్కడో ఉంది బాధ, ఎందుకంటే నేను ఇష్టపడి వచ్చింది కదా. సో ఆ బాధ ఇప్పటికీ ఉంది. చాలా సినిమాలు నేను కోల్పోయాను, ఎందుకంటే మంచి మంచి క్యారెక్టర్స్ కోల్పోయాను నేను చేయాల్సిన మంచి మంచి క్యారెక్టర్స్. కృష్ణారెడ్డి గారు ఇప్పటికీ అంటారు, నువ్వు చేయలేదు అని ఆ సినిమా నేను ఆపేసాను తెలుసా ఆమెని అంటాను ఇప్పటికీ. ఎందుకంటే ఆ క్యారెక్టర్ నువ్వే చేయగలుగుతావు, నువ్వు తప్ప నేను ఎవరిని అనుకోలేదు, ఆ ఇమాజ్ కూడా చేసి చూడలేదు నేను. ఇప్పుడు రీసెంట్గా ఫోన్లో కూడా ఆయన చెప్పారు అసలు ఆ ప్రాజెక్టే నేను ఆపేశాను అని. అలా ఎన్ని క్యారెక్టర్స్ నాకు పోయాయి. చాలా సినిమాలు అడిగారు నన్ను. అంటే కేవలం అప్పుడు మీరు పెళ్ళైన తర్వాత సినిమాలు చేయకూడదు అన్నది అనుకున్నా అంతే, చేయకూడదు ఇంకా లైఫ్ అంతా అనుకోలే, కొన్ని రోజులు గ్యాప్ తీసుకున్నాను అంటే అది నాకు మైనస్ అయింది నిజంగా. చాలా సంవత్సరాలే తీసుకున్నారు మీరు గ్యాప్ యాక్చువల్గా. అవును, ఒక 6-7 years అలా తీసుకున్నాను. బట్ టచ్ వుడ్ మీ సెకండ్ ఇన్నింగ్స్ కూడా దేదీప్యమానంగా సాగుతున్నాయని నమ్ముతున్నాను నేను. ఎందుకంటే లాస్ట్ టైం మనం వేరే ఛానల్ కోసం ఇంటర్వ్యూకి కలిసినప్పుడు అప్పుడు ఇంకా మంచి క్యారెక్టర్స్ చేయాలి అనే మీరు ఈరోజు నేను మిమ్మల్ని ఒక సక్సెస్ఫుల్గా ఇన్ని సినిమాలు చేస్తున్నారని ఇంటర్వ్యూ చేయడం చాలా హ్యాపీగా ఉంది. బికాజ్ మీరు అనుకున్నది నెరవేరింది. ఇప్పుడు మంచి డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తున్నాను, ఒక టిపికల్ క్యారెక్టర్స్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ బ్రహ్మాండాలో కూడా అలాగే ఒక ఇతో లైట్ మేకప్, ఆ హెయిర్ స్టైల్ కానీ అని కొంచెం ఆ విలేజ్ ఫేస్ ఉండేలాగా క్యారెక్టర్, కొంచెం ఇన్నోసెంట్ క్యారెక్టర్. పంపించండి ఆమని గారు సంకేతాలు. హీరోయిన్గా ఇప్పుడు ఏమాత్రం తీసుకోలేదు, ఈక్వల్లీ అంతే బ్యూటిఫుల్గా గ్లామరస్గా ఉన్నారు. దేవుడితో మళ్ళీ ఫైట్ చేయండి, మీరు డెఫినెట్గా మీరే గెలుస్తారు. లేదు మరి ఆశ వద్దు కానీ అది చిన్న ఆశ, అది బుజ్జి ఆశ. ఓకే. సో బ్రహ్మాండ సినిమా గురించి ఏం చెప్తారు ఆడియన్స్కి? దీంతో కంక్లూడ్ చేద్దాం. ఒక మంచి సినిమా, ఒక డివోషనల్ థ్రిల్లర్ ఉన్న సినిమా ఇది. అలాగే దేవుడు అనే నమ్మకం ఉన్న వాళ్ళందరికీ ఇది కనెక్ట్ అవుతుంది. ఆల్మోస్ట్ అందరికీ దేవుడు అంటే భయం, రెస్పెక్ట్ అన్నీ ఉంటుంది. సో అందరూ ఈ సినిమా తప్పకుండా చూస్తారు, అందరికీ కనెక్ట్ అవుతుంది. మీకు టీజర్ మన ఆదిత్యలో రిలీజ్ అయింది, అండ్ మ్యూజిక్ కూడా 2 పాటలు రిలీజ్ అయింది, చాలా బాగుంటుంది మ్యూజిక్. తర్వాత ఈ సినిమా అది చెప్పాను కదా, ఫస్ట్ టైం ఇది మన అది ఏమంటారు ఒగ్గు కళాకారులు బేస్ చేసిన సినిమా, అది ఫస్ట్ టైం రిలీజ్ చేస్తున్నారు కాబట్టి సో ఇది అందరూ తప్పకుండా చూడాల్సిన మూవీ. చాలా బాగుంది, ఎందుకంటే మన తెలంగాణ ట్రెడిషనల్ సంబంధించిన మూవీ కాబట్టి అందరూ చక్కగా చూడొచ్చు. మంచి సినిమా, ఏ ఏజ్ వాళ్ళైనా కూర్చొని చూసే సినిమా మూవీ. సో బ్రహ్మాండమైన మూవీ, చాలా బాగుంటుంది, చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. సో తప్పకుండా ఈ సినిమా చూసి అందరూ ఎంకరేజ్ చేసి ఈ సినిమాని ఆదరించాలని కోరుకుంటాను. తప్పకుండా మీరు అనుకున్న ఆ అభిలాష, ఆకాంక్ష అన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మోర్ పవర్ టు యు. చాలా బాగా చేశారు కార్తిక్ గారు, చాలా బాగా చేశారు. అసలు నేనే అంత సింప్లిసిటీ క్యారెక్టర్ ఎంత అందంగా నేనేనా ఇది అన్నట్టుగా చూపించారు అందరూ. ఈ ఓవరాల్ సినిమా మూవీ చాలా బాగుంది, చాలా బ్రైట్గా ఉంది మూవీ. అమ్మవారు అంతా చూపించాడు, భయం వేస్తుంది అలా చూపించారు. చాలా టెక్నిక్ అని యూజ్ చేసి చాలా బాగా చూపించారు అనమాట. సూపర్. సో మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్లుగానే ఈ సినిమా బ్రహ్మాండాలు బద్దలు కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా ఎన్నో మంచి మంచి క్యారెక్టర్స్ మీరు చేస్తూ, మిమ్మల్ని ఇలాగే ఇంటర్వ్యూ చేస్తూ, పదే మీతో మాట్లాడుతూ బోలెడంత దేవుడితో కూడా ఫైట్ చేయగలను అన్న అలాంటి ఇంట్రెస్టింగ్ అంశాలని నేను కూడా నేర్చుకుంటూ ముందుకెళ్దామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. అంత ఫైట్ చేస్తే ఆయన ఇచ్చేస్తారు, ఎందుకంటే దేవుడు మనసు చాలా అంత మంచి మనసు అనమాట. అంటే 3:30కి లేచి గంట కొట్టకపోయినా పర్వాలేదు కదా. పర్వాలేదు, అదంతా ఆయన అడగరు. మీరు చెయ్యకపోయినా ఒక మంచి హృదయంతో ఏది చేసినా దొరుకుతుంది అంతే. మనకు మెయిన్ కావాల్సింది ఇది, మంచి మనస్సు. ఇది మనం ఆత్మవిషయం. ఇప్పుడు నాకు ఇంట్రెస్ట్ కాబట్టి చేస్తున్నాను, అందరూ ఇలా చేయాలని ఏమి రూల్ లేదు, దేవుడు ఎవరికి చెప్పలేదు. ఇలా మాట్లాడుతూ వెళ్తే ఈ కాన్వర్సేషన్ ఆగదు, నాకు అర్థమవుతుంది. సచ్ ఎ స్వీట్ పర్సనాలిటీ అండ్ స్వీట్ సోల్ ఆమని గారు. మోర్ పవర్ టు యూ. ఇంకా బ్యూటిఫుల్గా ఉండండి, ఇంకా బ్లెస్డ్గా ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.